శివారెడ్డి చెప్పండి. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయాలకి తరలి వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరోవైపు పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్నారు, ఆంక్షలు విధిస్తున్నారు. మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరుకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం కానీ మరోవైపున పోలీసులు కానీ ఆంక్షలు విధించినప్పటికీ రైతులు మాత్రం ఆంక్షలు ఛేదించుకొని ముందుకు కదులుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వద్ద ర్యాలీ చేపట్టారు. యూరియా కొరతతో పాటు రైతు సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు నిర్బంధము ఆంక్షలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటిని ఛేదించుకొని వస్తున్నారు. చూడొచ్చు, పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చిన దృశ్యాలను మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి అంటే అనంతపురం ఆర్డీఓ పరిధిలోని శివారెడ్డి మీ ఫోన్ లైన్లో కొంచెం అంతరాయం చూస్తున్నాం. సో వాల్యూమ్ రైట్. లైవ్లో కొంచెం ఇంటరప్షన్ గమనిస్తున్నాం శివారెడ్డి. ఒకసారి సిగ్నల్ సరిగా ఉన్న చోటు చూడండి. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు విజయవాడ అవ్వచ్చు, గుంటూరు, విశాఖ, ఇక్కడ నందిగామ, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అలాగే అనంతపూర్, ఎక్కడ చూసినా రైతులు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. సో వారాల తరబడి తమ పడుతున్న కష్టాలు ఏవైతున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో యూరియా కొరతతో అల్లాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని రైతులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం. శివారెడ్డి చెప్పండి. హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరుకు పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తున్నారు. ఒకవైపున పోలీసులు నిర్బంధం విధించినప్పటికీ, అదేవిధంగా చంద్రబాబు సర్కార్ ఆంక్షలు విధించినప్పటికీ వాటి అన్నింటినీ ఛేదించుకొని ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూడొచ్చు, పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రధానంగా మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తారు ఈ పోలీసు ఆంక్షలు, ఏ విధంగా చూస్తారు? అయినప్పటికీ పెద్ద రైతులు తరలి వస్తున్నారు, ఎట్లా చూస్తారు చెప్పండి ప్రధానంగా. ఈ జిల్లా రైతుల పరిస్థితి ఎట్లుందంటే, అత్తకు లేక అటికలు నాకుతుంటే అల్లుడొచ్చి పీర్ల పండుగ చేసినట్లుంది ఈ జిల్లాలో. ఈ జిల్లా రైతులు ఎరువులు అందక ఇబ్బంది పడుతుంటే 500 కోట్లను పెట్టి ఒక పెద్ద బహిరంగ సభను చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారు. ఈరోజు యావత్తు అనంతపురం ఉమ్మడి జిల్లా రైతులు ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతను తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా వస్తే పోలీస్ 30 యాక్ట్ అమల్లోకి తెచ్చి రైతులను అక్కడ అరెస్టు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కూడా అరెస్టు చేస్తున్నారు. ఎందుకో ఏమో కానీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా రైతు వ్యతిరేకి. ఆయన మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు రైతులు ఉచిత విద్యుత్తును అడిగితే హైదరాబాద్ బషీర్బాగులలో తుపాకులతో కాల్పించినాడు, గుర్రాలతో.